Hello everyone. First of all, thank you so much to all my subscribers. ఎందుకు థ్యాంక్ యూ అంటే నేను ఇన్ని రోజులు వ్లాగ్ అప్లోడ్ చేయకపోయినా అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నందుకు. సో నేను వ్లాగ్ అప్లోడ్ చేయకుండా ఉండడానికి 2 రీజన్స్ అనమాట. నెంబర్ 1 ఏంటి అంటే మేము ఇన్ని రోజులు కువైట్లో ఉండేవాళ్ళం. బట్ సడన్గా నా హస్బెండ్ జాబ్ అబుదాబీకి చేంజ్ అయిందనమాట. సో వీ వర్ బిజీ ఇన్ షిఫ్టింగ్ హౌస్, ఆఫీస్ పెండింగ్ వర్క్స్ ఎక్సెట్రా. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఇప్పుడే చెప్పను, నా అప్కమింగ్ వ్లాగ్లో మీకు తప్పకుండా చెప్తాను. సో నౌ కమింగ్ టు దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఈజిప్ట్ ట్రిప్ గురించి అనమాట. సో ఫస్ట్ మేము కువైట్ టు ఈజిప్ట్లోని కైరో అనే ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. సో వీ హ్యావ్ రీచ్డ్ కైరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మేము ఇక్కడ ఈజిప్ట్ టూర్స్ పోర్టల్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీలో ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. మేము వాళ్ళ రిప్రజెంటేటివ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఫైనలీ అవర్ వెయిట్ ఈస్ ఓవర్. పాస్పోర్ట్ కంట్రోల్ ఫార్మాలిటీస్ అండ్ లగేజ్ ఐడెంటిఫికేషన్ కంప్లీట్ చేసుకొని మేము మా గైడ్ని మీట్ అయ్యాము. ఫస్ట్ అయితే టయర్డ్ అయ్యాము కాబట్టి హోటల్లో చెక్ ఇన్ అండ్ రిలాక్సింగ్ టైం. చెక్ ఇన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాకు ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. అండ్ దెన్ వి కేమ్ టు అవర్ రూమ్. దిస్ ఈజ్ అవర్ రూమ్ ఇన్ కైరో. మాకైతే రూమ్ చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి రూమ్ బాల్కనీ నుంచి గీజా పిరమిడ్స్ వ్యూ అనమాట. వ్యూ అయితే ఆసమ్ అని చెప్పొచ్చు. వి కంప్లీట్లీ లవ్డ్ ఇట్. సో డే 1 ప్లాన్ వచ్చేసి ఈవినింగ్ సౌండ్ అండ్ లైట్ షో అట్ గీజా పిరమిడ్స్. ఈ గీజా పిరమిడ్స్ అనేది ఒక ఐకానిక్ ప్లేస్. ఈ గీజా పిరమిడ్ కాంప్లెక్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒక భాగం అన్నమాట. ఈ షో ఏంటి అంటే ఏన్షియంట్ ఈజిప్షియన్స్ యొక్క క్రియేటివిటీ ఆఫ్ లైఫ్ అండ్ వాళ్ళ లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తూ వాళ్ళ యొక్క హిస్టరీని చెప్పేది. సో వీ కంప్లీట్లీ ఎంజాయ్డ్ ద లైట్ షో. ఈ షో ద్వారా వాళ్ళ హిస్టరీ చెప్పిన విధానం అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి డే 2. మేము మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ అయితే ఈజిప్షియన్ మ్యూజియంకి స్టార్ట్ అయ్యాము. ఇది మా గైడ్. On the top of the facade of the museum you can see 2 days. On the left side 1897, it is the date of the starting the building of the museum. The one on the right side 1901, this is the date of finishing the work of the museum. It takes 4 years to be built. Down in the middle you can see a head of a lady with a... సో ఈ మ్యూజియం ఏంటి అంటే 1901లో కట్టారంట అండ్ 1902లో ఎస్టాబ్లిష్ అయింది. ఆఫ్రికాలోనే పెద్ద మ్యూజియం అని చెప్పొచ్చు. ఈ మ్యూజియంలో గత 5,000 సంవత్సరాల నాటి రేర్ కలెక్షన్ ఆఫ్ ఆర్ట్ 120,000 ఐటమ్స్ పైగా డిస్ప్లేలో ఉన్నాయి. అందులో మెయిన్ది ఏంటి అంటే వాళ్ళ రాజు టుటన్ఖమన్ యొక్క ట్రెజర్స్. అంతేకాదు అతని గోల్డ్ ఐటమ్స్, గోల్డ్ మాస్క్ వాళ్ళకి అతని సమాధిలో దొరికిందంట. సో ఆ సమాధి వచ్చేసి 3,500 ఇయర్స్ క్రిందటి సమాధి. సో ఏన్షియంట్ ఈజిప్షియన్స్కి ఆఫ్టర్ లైఫ్ ఇంకో జన్మ అనే బిలీఫ్ ఉండేదన్నమాట. సో వాళ్ళు చనిపోయాక వాళ్ళ సమాధిలో వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ కూడా అందులోనే ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఇంకో జన్మ ఉన్నప్పుడు ఆ థింగ్స్ అన్నీ కూడా ఆ జన్మలో కూడా వాళ్ళకి అందుతాయి అన్న ఒక బిలీఫ్ అన్నమాట. సో ఈ గోల్డెన్ మాస్క్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ సమాధిలో ఆ విధంగా దొరికాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఏన్షియంట్ ఈజిప్షియన్ స్క్రిప్ట్ అనమాట. దే హ్యాడ్ దేర్ ఓన్ స్క్రిప్ట్.
సో ఇదే వాళ్ళకి దొరికిన మాస్క్స్, గోల్డెన్ మాస్క్స్. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ చెప్పులు, వాళ్ళ థింగ్స్. పెపరస్ ప్లాంట్ అని ఇక్కడ అదొక ప్లాంట్ చాలా స్పెషల్. సో ఏన్షియంట్ టైమ్స్లో ఆ ప్లాంట్తోనే వాళ్ళు వాళ్ళ థింగ్స్ అనేది ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. సో ఈజిప్షియన్ మ్యూజియం అయ్యాక ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళారు. ఆ ప్లేస్ ఏంటి అంటే, నేను మీకు చెప్పాను కదా ఏన్షియంట్ ఈజిప్షియన్స్కి ఒక స్క్రిప్ట్ ఉండింది అని. ఆ స్క్రిప్ట్తో మనం మన నేమ్స్ని లాకెట్ మీద ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాకు ఈజిప్ట్ స్క్రిప్ట్ ప్రకారం మా నేమ్స్లోని మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మేమిద్దరం అయితే ఒక లాకెట్ పైన మా నేమ్స్ ఎన్క్రిప్ట్ చేసుకున్నామని అయితే డిసైడ్ అయ్యాము. మరి అంతే కదా, ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడి స్పెషల్ ఐటమ్స్ ఏదైనా గుర్తుగా తీసుకోవాలి అని ఉంటుంది కదా, అందుకే అన్నమాట. సో మేము లాకెట్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూడాలని ఉంది అని అడిగాము. సో మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. అండ్ దిస్ ఈస్ ద వే దే ఆర్ ప్రిపేరింగ్ ద లాకెట్. హుర్రే! ఫైనలీ మా లాకెట్ ఎన్క్రిప్ట్ అయిపోయింది. ఒక సైడ్ పవన్, ఇంకో సైడ్ సుష్మిత. సో మా ఇద్దరి నేమ్స్ లాకెట్ పైన అయితే ఎన్క్రిప్ట్ చేయించాము. మాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి గీజా పిరమిడ్ కాంప్లెక్స్. అండ్ హియర్ కమ్స్ మ్యాజికల్ పిరమిడ్ ఆఫ్ కుఫు. అదే నిన్న లైట్ షో చూసాం కదా, అదే ప్లేస్ అన్నమాట. ఈ పిరమిడ్ ఆఫ్ కుఫు అనేది లార్జెస్ట్ పిరమిడ్ ఇన్ గీజా. ఇది వాళ్ళ కింగ్ కుఫు కోసం బిల్డ్ చేశారు. అండ్ దీని హైట్ వచ్చేసి 146 meters హైట్ అన్నమాట. అండ్ కన్స్ట్రక్షన్స్కి యూజ్ చేసిన స్టోన్స్ వచ్చేసి దగ్గర 2,03,00,000 స్టోన్స్ అంట. అండ్ ఒక్కొక్క స్టోన్ వెయిట్ ఏమో 2.5 tons నుంచి 9 tons అలా ఉందంట. అండ్ ఈ పిరమిడ్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటి అంటే, ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్కి కంప్లీట్ స్టోన్స్తోనే చేశారంట. అంటే వితౌట్ యూజింగ్ ఎనీ సిమెంట్ ఆర్ ఎనీ అడిషనల్ ఐటమ్స్. ఒక్కొక్క స్టోన్ వాటి సపోర్ట్తోనే ఇంత హైట్గా బిల్డ్ చేశారంట. వావ్, ఎంత బాగా కట్టారు కదా. అందుకేనేమో వన్ ఆఫ్ ద 7 wonders ఆఫ్ ఏన్షియంట్ వరల్డ్ అంటారు. సో నాకైతే ఇక్కడ వ్యూ చాలా బాగా నచ్చింది. దిస్ ఈస్ ద కంప్లీట్ వ్యూ. అండ్ నెక్స్ట్ ఏమో మమ్మల్ని క్యామెల్ రైడ్కి తీసుకొని వెళ్తున్నారు. బట్ మేము చూస్ చేసుకోలేదు. వి జస్ట్ ఎంజాయ్డ్ ద వ్యూ ఓవర్ దేర్. వ్యూ బాగా ఎంజాయ్ చేసాము, కొన్ని ఫొటోస్ దిగాము. సో నెక్స్ట్ మమ్మల్ని ఆర్ట్ గ్యాలరీకి తీసుకొని వచ్చారు. సో ఈ ఆర్ట్ గ్యాలరీలో ఏంటి అంటే, వాళ్ళ స్పెషల్ ప్లాంట్ పెపరస్ ప్లాంట్ ఉంది కదా, తన చేతిలో ఉన్నది అదే అనమాట. సో దాన్ని యూజ్ చేసుకొని ఏన్షియంట్ టైంలో పేపర్ ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు, దాని ప్రొసీజర్ అంతా కూడా మాకు చూపించారు. అండ్ ఆల్సో మాకు ఫేక్ పెపరస్ పేపర్కి రియల్ పెపరస్ పేపర్కి డిఫరెన్స్ చూపించారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ day 1 and day 2 in Cairo. That's all for part 1 of our Egypt trip.